మంచి మంచి కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ కూడా శుభాశిస్సులు. ఈ రోజు మనం శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథలలో భాగంగా 4వ కథ అనువు కాని చోట కథ. మీరు తెలుగు వాచకంలో చదువుకునే ఉంటారు. అనువు కాని చోట అతికుల మనరాదు అనేటువంటి పద్యాన్ని. ఈ కథ పేరు కూడా అనువు కాని చోట. విందాము మరి. రామన్నపాలెం గ్రామ శివారు ప్రాంతంలో హడావిడి మొదలైంది. కళ్యాణపురం నుంచి వచ్చిన ఆర్థిక మంత్రి నందుడు గుడారాలు వేయించి మకాం వేశాడు. ఆయనతో పాటు వచ్చిన భటులు గుడారాల చుట్టూ ఉన్న నేలను చదును చేస్తున్నారు. మొక్కలు పొదలు పీకేస్తున్నారు, చెట్లని నరికేస్తున్నారు. గ్రామాధికారికి ఈ సంగతి తెలిసింది. ఆయన పరుగు పరుగున వచ్చి నందుడిని కలుసుకున్నాడు. వినయపూర్వకంగా నమస్కరించి అక్కడ జరుగుతున్న వ్యవహారం గురించి ప్రశ్నించాడు గ్రామాధికారి. ఆ ప్రాంతంలో వరుణయాగం చేయబోతున్నామని మంత్రి నందుడు తెలియపరిచాడు. గ్రామాధికారి ఆయనతో చాలాసేపు మాట్లాడాడు. 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రదేశంలో చండీయాగం నిర్వహించారు. అప్పుడు రాజభటులు రామన్నపాలెం గ్రామంలోని బావుల నీటిని మొత్తంగా తోడించారు. పీపాలతో ఎడ్ల బళ్లతో నీటిని యజ్ఞవాటికకు తరలించారు. ఇక చుట్టుపక్కల ఊళ్ళ నుండి ధాన్యము, పప్పులు, ఉప్పులు వంటి నిత్యావసరాలను వ్యాపారుల నుండి బలవంతంగా వసూలు చేసుకున్నారు. యాగం జరిగినన్నాళ్లు చుట్టుపక్కల గ్రామస్తులు కరువు కాటకాలతో అల్లాడిపోయారు. యాగం ముగిసిన తర్వాత కూడా వారి కష్టాలు గట్టెక్కలేదు. యాగం సందర్భంగా పోగుపడిన వ్యర్థ పదార్థాలను అలాగే వదిలేశారు. యాగ నిర్వహణకు ఎంతో కష్టపడిన భటులు అటు తర్వాత అసలు పారిశుధ్యం గురించే పట్టించుకోలేదు. ఇంకేముంది, ఆ కాలుష్యం వలన గ్రామాన విషజ్వరాలు వ్యాపించాయి. మహామంత్రివర్య, తమరు వేరే ప్రదేశంలో వరుణయాగం నిర్వహించవలసిందిగా గ్రామ ప్రజల తరపున నేను కోరి ప్రార్థిస్తున్నాను అన్నాడు గ్రామాధికారి. నందుడు తన శిరస్సును అడ్డంగా తిప్పాడు. అదంతా తన చేతుల్లో లేదని, పండితుల నిర్ణయమని, మహారాజు ఆమోదమని చెప్పుకొచ్చాడు నందుడు. చేసేది లేక గ్రామాధికారి తన ఊరి ప్రజలను రచ్చబడ్డ వద్ద సమావేశపరిచాడు. నందుడితో జరిగిన సంభాషణను వివరంగా చెప్పాడు గ్రామాధికారి. గతంలో జరిగిన యాగం గురించి, మనం పడిన ఇబ్బందుల గురించి వివరించి చెప్పాను. ఆయన పెదవి విరిచాడు అని చెప్పాడు గ్రామాధికారి. సహాయ నిరాకరణ చేయడానికి, బావుల నీటిని తోడకుండా అడ్డుపడడానికి, యజ్ఞవాటికలో పనిపాటలు చేయకుండా ఉండడానికి, నిత్యావసరాలు, పళ్ళు, కూరగాయలు వంటివి సరఫరా చేయకుండా ఉండడానికి తీర్మానం చేయాలని గ్రామస్తులు సలహా ఇచ్చారు. వారి సలహాలు పాటించడం సాధ్యం కాదు అని తెలియపరిచాడు గ్రామాధికారి. ఇక మహారాజునే కలుసుకుని తమ ఇబ్బందులు తెలియపరచాలి అని ఆయన సలహా ఇచ్చాడు. గ్రామ పెద్దలందరూ ఒప్పుకున్నారు. వారందరూ మహారాజును కలుసుకున్నారు. అయితే గ్రామస్తులకు ఇబ్బందులు ఎదురు కాకుండా తాము యజ్ఞ నిర్వహణను కొనసాగిస్తామని మాత్రమే రాజుగారు హామీ ఇచ్చాడు. యాగానికి దూర ప్రాంతంలో ఉన్న నది నుండి నీళ్లు దిగబడ్డాయి. అలాగే దూర ప్రాంతం నుండి యాగానికి అవసరమైన పదార్థాలు, వనరులు సంపాదించాడు మహారాజు. రామన్నపాలెం గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. తమ సమస్యను ప్రత్యక్షంగా మహారాజుతోనే విన్నవించుకోవడం వల్ల తమకు ఎటువంటి కొత్త సమస్యలు ఎదురు కాలేదు అని వారికి అర్థమైంది. గొప్పతనం అంతా కూడా మహారాజుతో కూడాను. ఆయన తాను పరిపాలకుడు అయినప్పటికీ కూడా ఎక్కడ అజమాయిషీ చేయాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ అనునయించాలో పూర్తిగా తెలిసినవాడు. అందువల్లే ఆయన రాజ్యం సుభిక్షంగా వెలుగొందింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన అనువుగాని చోట కథ విన్నారు. చూసారా పిల్లలు, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మధ్యవర్తుల ద్వారా కాకుండా అసలు ఆ సమస్య ఎవరి దగ్గరైతే పరిష్కారం లభిస్తుందో వారి దగ్గరికే వెళ్లి మన ఇబ్బందిని చెప్పుకోవడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది అనేటువంటి చక్కని నీతిని బోధించిన ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయమని కోరుకుంటూ కథ కింద చక్కని కామెంట్ను కూడా పెట్టమని కోరుతున్నాను. మీరలా చేస్తే నాకు మరిన్ని మంచి కథలు మీకు అందించే అవకాశం కలుగుతుంది. రేపటి భాగంలో గురుకులం అనే కథని విందాం. రేపు కథలో కలుద్దాం. మరి అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.